హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనూష బాలబోయిన వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి. ఈరోజు నా దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా మీకు చూపిస్తాను. ఇంకా స్టార్ట్ చేద్దామా? దేంతో మొదలు పెట్టాలో అయితే అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే నేను వేసుకున్న ఈ నెక్ పీస్తో అయితే స్టార్ట్ చేద్దాం. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి. ఇలా సింపుల్గా ఈ నెక్ పీస్ వచ్చేసి డైమండ్ ఫినిషింగ్లో వచ్చింది. ఇది వచ్చేసి కుషల్స్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2000 దాకా పడింది. నెక్స్ట్ ఈ లాంగ్ చైన్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చిందండి. దీనికి హెవీ లాకెట్, మధ్యలో లక్ష్మీదేవి రూపు వచ్చింది. కింద పర్ల్స్ ఇంకా గ్రీన్ బీడ్స్ హ్యాంగింగ్స్ వచ్చాయి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా హారంకి తగ్గట్టు హెవీగానే బుట్టలు వచ్చాయి. దీనికి కూడా కింద పర్ల్స్ ఇంకా గ్రీన్ బీడ్స్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి. ఇదైతే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 3800 అలా పడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్లెస్కి మొత్తం కిందంతా పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయి. కింద హెవీగా లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది. లాకెట్ మధ్యలో వచ్చేసి పింక్ రూబీ స్టోన్స్ వచ్చాయి. నెక్ పీస్ అంతా లక్ష్మీదేవి రూపాలు అయితే వచ్చాయి. నెక్స్ట్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి నెక్లెస్కి ఉన్న మిడిల్ పార్ట్ లాగా పైన ఫ్లవర్ అయితే డిజైన్ చేశారు. కింద బుట్ట వచ్చేసి పర్ల్స్ హ్యాంగింగ్స్ అయితే వచ్చేసాయి. ఇది బేగం బజార్లో అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 3500 అయితే పడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ పీస్ అండి. ఇదైతే పైన కింద అంతా పర్ల్స్తో డిజైన్ చేశారు. మధ్యలో అయితే కాసులాగా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సింపుల్గా క్యూట్గా ఇలా వచ్చాయి. దీని కాస్ట్ అయితే అరౌండ్ 1500 అయితే పడింది. సింపుల్ అకేషన్స్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ నెక్ పీస్ వచ్చేసి కింద హెవీ లాకెట్ విత్ లక్ష్మీదేవి రూపు, కింద గ్రీన్ బీడ్స్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి. పైన చుట్టూ అంతా పీకాక్ డిజైన్ అయితే వచ్చింది. దీనికి కూడా కింద గ్రీన్ బీడ్స్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి. ఇది చాలా హెవీగా ఉంటుంది, చూడడానికి గ్రాండ్ ఫంక్షన్స్కి అయితే వేసుకోవచ్చు. ఇదంతా గోల్డ్ ఫినిషింగ్లో అయితే వచ్చింది. దీనికి కూడా కింద గ్రీన్ బీడ్స్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి. పెండెంట్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇయర్ రింగ్స్ అయితే డిజైన్ చేశారు. ఇది కూడా కుషల్స్ నుంచి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 5500 అలా పడింది. ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది, గ్రాండ్ ఫంక్షన్స్కి వేర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ల్ మాల మీడియం లెంత్లో సైడ్ పెండెంట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ మల్టీ లేయర్స్తో వచ్చింది. మధ్యలో మెరూన్ కలర్ బీడ్స్ కూడా యాడ్ అయ్యాయి. ఈ పక్కన మల్టీ కలర్ సైడ్ పెండెంట్ రావడం వల్ల దీని లుక్ చాలా బాగా ఎలివేట్ అయింది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ సైడ్ పెండెంట్ ఎలా ఉందో సేమ్ అలాగే డిజైన్ చేశారు. మల్టీ కలర్స్ కింద పర్ల్స్ హ్యాంగింగ్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇలాంటిది ఒకటి ఉంటే చాలు, చాలా వాటి మీదకి మ్యాచ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ దశావతారం లాంగ్ హారం చాలా హెవీగా ఉంటుంది. ఇది కూడా మొత్తం నెక్ పీస్ అంతా దశావతారాలు వచ్చేసి హెవీ పెండెంట్ ఇచ్చారు. చుట్టూ చిన్ని బీడ్స్ ఇంకా పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. దీని ఇయర్ రింగ్స్ అయితే ప్రస్తుతానికి నా దగ్గర లేవు. ఇది చాలా హెవీగా ఉంటుంది, ట్రెడిషనల్ అటైర్కి చాలా బాగా సూట్ అవుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 5000 వరకు పడినట్టుంది. చాలా రోజులు అయింది కదా, పెద్దగా గుర్తులేదు. ఇలాంటి ఒక హారం వేసుకుంటే చాలు, ఇంకా వేరే దాని అవసరం ఏమీ పడదు. ఈ ఒక్క హారంతో మంచి గ్రాండ్ లుక్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ క్యూట్ నెక్ పీస్ వైట్ సీజర్ స్టోన్ ఇంకా లైట్ గ్రీన్ కలర్ స్టోన్తో వచ్చింది. కిందంతా లైట్ పింక్ కలర్ పంకిన్ బీడ్స్ అయితే వచ్చాయి. దీనికి ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. ఈ జ్యువెలరీ ఫ్రమ్ కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2100 అలా పడింది. సింపుల్ ఫ్యాన్సీ శారీ మీదకి అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఎలిగెంట్ లుక్ని ఇచ్చేస్తుంది. వెరీ నైస్ కదా. నెక్స్ట్ ఈ నెక్ పీస్ వచ్చేసి సింపుల్ అండ్ యూనిక్ డిజైన్ అయితే ఉంది. ఇది కోరల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ కాంబినేషన్లో అయితే ఉంది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2000 to 2500 అలా పడి ఉంటుంది, నాకు ఐడియా లేదు. నెక్స్ట్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా క్యూట్గా చాలా సింపుల్గా డిజైన్ చేశారు. మధ్యలో అయితే కోరల్ అయితే ఉంది. కింద గ్రీన్ బీడ్స్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. చూడడానికి చాలా నీట్గా చాలా బాగుంది. ఈ హెవీ 2 లేయర్స్ చైన్ వచ్చేసి హెవీ పెండెంట్తో వచ్చింది. చైన్ అంతా సీజెడ్ స్టోన్ ఇంకా పీచ్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయి. పెండెంట్ కింద హ్యాంగింగ్ కూడా చాలా క్యూట్గా ఇచ్చారు. ఇది కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్లో అయితే ఉంది. ఇది మంచి రిసెప్షన్ ఇంకా బర్త్డే పార్టీస్కి అయితే వేర్ చేయొచ్చు. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ పెండెంట్ లాగే డిజైన్ చేశారు. కింద బ్యూటిఫుల్ 3 హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు, పీచ్ కలర్ స్టోన్స్, చాలా బాగుంది. ఇది
నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కంటే డిజైన్ అండి. దీనికి లాకెట్ వచ్చేసి చాలా హెవీగా ఉంది. మధ్యలో లక్ష్మీ రూప్ వచ్చింది. కిందంతా మెరూన్ బీడ్స్ అండ్ పర్ల్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఇది ట్రెడిషనల్ శారీస్ మీద అయినా ఫ్యాన్సీ శారీస్ మీద అయినా దేని మీదకైనా సెట్ అవుతుంది. ఒకటి వేసుకుంటే చాలు ఎనఫ్. చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ పెండెంట్ లాగా డిజైన్ చేశారు. కింద పర్ల్స్ వచ్చేసి ఒక డ్రాప్ అయితే మెరూన్ డ్రాప్ అయితే ఇచ్చారు. క్యూట్గా సింపుల్గా అయితే ఉంది. దీనికి వచ్చేసి హెవీ పెండెంట్ అయితే ఇచ్చారు మధ్యలో. ఇది కూడా లక్ష్మీ రూప్తో వచ్చింది. చాలా హెవీగా ఉంటుంది. అండ్ కింద పర్ల్స్ ఇంకా గ్రీన్ బీడ్స్ అయితే ఇచ్చారు. ఇది కంప్లీట్గా గోల్డ్ ఫినిషింగ్లో అయితే ఉంది. నెక్స్ట్ పైన చుట్టూ వచ్చేసరికి మొత్తం పర్ల్స్తో ఇట్లా గుత్త పూసల్లాగా ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్ట టైప్ ఇచ్చారు. పైన లక్ష్మీదేవి రూప్ ఇచ్చేసి కింద బుట్ట ఇచ్చారు. ఆ బుట్ట కిందంతా పర్ల్స్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న చౌకర్ అండి. ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. టూ సైడ్స్ ఇలా బెండ్ అయిపోతుంది. కింద వచ్చేసి పర్ల్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. పైన వచ్చేసి రూబీ స్టోన్స్ అయితే ఉన్నాయి పైన కింద. ఇంకా నెక్ పీస్ అంతా లక్ష్మీదేవి రూపు ఇంకా సీజర్ స్టోన్స్ అయితే ఉన్నాయి. చాలా క్యూట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. మధ్యలో లక్ష్మీదేవి రూపు వచ్చి కింద పర్ల్ క్యూట్ పెండెంట్ అయితే ఇచ్చారు. పైన ఫ్లవర్ డిజైన్ అయితే ఉంది. చాలా క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ పర్ల్ చౌకర్ అండి. ఇది చాలా ఫ్యాన్సీ ఉంటుంది. ఫ్యాన్సీ శారీస్ మీదకి చాలా బాగుంటుంది. మధ్యలో బ్యూటిఫుల్ పెండెంట్ ఇచ్చారు. దానికి పింక్ కలర్లో ఈ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. మధ్యలో పింక్ స్టోన్ అయితే ఉంది. ఇది కూడా కుషల్స్లోనే తీసుకున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ 3-5-4 ఆ మధ్యలో పడింది. నెక్స్ట్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. సేమ్ పెండెంట్ ఎలా ఉందో సేమ్ అలాగే డిజైన్ చేశారు. కింద హ్యాంగింగ్స్ అలా ఇచ్చి మధ్యలో పింక్ స్టోన్ అయితే వచ్చి చుట్టూ సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఈ 3 లేయర్స్ స్వరోస్కి పర్ల్స్ అండి. స్వరోస్కి పర్ల్స్ మాల. ఇది ఈ శారీస్ మీదకైనా సెట్ అవుతుంది. ట్రెడిషనల్గా వేసుకోవచ్చు, ఫ్యాన్సీగా వేసుకోవచ్చు. దీని ఇయర్ రింగ్స్ అయితే ఇలా సపరేట్గా తీసుకున్నాను. ఇవైతే జీవీకే మాల్లో తీసుకున్నాను. అరౌండ్ 2-5 అలా పడ్డాయి. ఇవి ఆ పర్ల్ మాల్తో పేర్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. ఇది కూడా చిన్న షార్ట్ లెంత్ పర్ల్స్ మాల. మధ్యలో మెరూన్ కలర్ పర్ల్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి మల్టీ లేయర్స్లో ఉంటుంది. ఇది సిల్వర్ జరీ వచ్చిన శారీస్ మీదకి ఫ్యాన్సీ శారీస్ మీదకి చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టడ్స్ టైప్ చిన్న క్యూట్ పర్ల్స్ స్టడ్స్. ఇవి హీరామోతి ఈసీఎల్లో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్ సింగిల్ లేయర్ చైన్ గ్రీన్ బీడ్స్ అండ్ గోల్డ్ బాల్స్తో వచ్చేసింది. ఇది అరౌండ్ 500 అలా పడింది. అంతే, చాలా రీజనబుల్ ప్రైస్. ఇది ఒక ఎగ్జిబిషన్లో అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ నెక్ పీస్ డైమండ్ ఫినిషింగ్లో అయితే వచ్చింది. కిందంతా గ్రీన్ స్టోన్స్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి. ఇది కూడా రిసెప్షన్స్కి బర్త్డే పార్టీస్కి అలాంటి అకేషన్స్కి అయితే వేసుకోవచ్చు. చాలా క్యూట్గా ఉంటుంది. ఇదంతా డైమండ్ ఫినిషింగ్లో అయితే వచ్చింది. నెక్స్ట్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. క్యూట్ హ్యాంగింగ్స్ కింద గ్రీన్ బీడ్స్తో వచ్చింది. చాలా బాగుంది. నెక్స్ట్ ఈ నెక్ పీస్ వచ్చేసి మొత్తం పర్ల్స్తో ఉంది. మధ్యలో హ్యాంగింగ్స్ టైప్ కుందన్ పింక్ కలర్లో ఇచ్చారు. నెక్స్ట్ కింద హ్యాంగింగ్ వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్తో హ్యాంగ్ ఇచ్చారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నెక్ పీస్లో ఎలా అయితే ఉందో అలా ఒక హ్యాంగింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ చూడడానికి చాలా సాలిడ్గా ఉంటాయి. ఇవి తీసుకొని చాలా సంవత్సరాలు అయింది, కానీ ఫినిషింగ్లో ఏం చేంజ్ అయితే లేదు. ఇవి కూడా కేఎల్ఎంలో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్. ఇది కేఎల్ఎం ఫ్యాషన్ మాల్లో తీసుకున్నాను. చూడడానికి చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మొత్తం లక్ష్మీ అమ్మవారు రూప్ అయితే వచ్చింది. కింద గోల్డెన్ బాల్స్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. మధ్యలో అక్కడంతా సీజర్ స్టోన్స్ అయితే కింద ఉంది. అలా ఉండడం వల్ల షైనింగ్గా చాలా మంచిగా కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే లుక్ చాలా నీట్గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 2,500-3,000 అలా ఏమో పడింది. ఇది కూడా 4 years బ్యాక్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హిప్ బెల్ట్. ఇది చాలా గ్రాండ్గా, చాలా గోల్డ్ కాదంటే ఎవరు నమ్మరు, అంత బాగుంటుంది. ఇది వచ్చేసి కుషల్స్లో తీసుకున్నాను. దీని ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో. మధ్యలో వెంకటేశ్వర స్వామి రూప్ అయితే వచ్చింది. మొత్తం కిందంతా గ్రీన్ బీడ్స్తో హ్యాంగింగ్ అయితే ఇచ్చారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా సింపుల్ అండ్ క్యూట్ ప్లెయిన్ బెల్ట్. దీనికి మధ్యలో డిటాచబుల్ పెండెంట్ అయితే వచ్చింది. ఇది మనం కొప్పుకైతే వాడుకోవచ్చు.
ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారి రూపుతో చాలా కలగా కనిపిస్తుంది కదా. కిందంతా పర్ల్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి, మధ్యలో రూబీస్ అయితే ఉన్నాయి. ఇదండి నా టోటల్ 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Bye bye guys, see you in the next vlog.